అసలు కాళ్ళు ఎందుకు కడగాలంటారు? కాళ్ళు ఎందుకు కడగాలంటే అమ్మ, అప్పుడు పెళ్లి కుమారుడు నారాయణ స్వరూపుడు. మామగారు పెద్దయినా కూడా అతని కాళ్ళు పట్టుకొని కడుగుతారు. ఎందుకంటే ఆ టైంలో పెళ్లి కొడుకు నారాయణ స్వరూపుడు కాబట్టి కాళ్ళు కడుగుతారు. అదే పెళ్లి కూతురు అయితే లక్ష్మీదేవమ్మ. ఆహా. అంటే ఇప్పుడు ఇందాక కాశీయాత్ర అని కూడా అన్నారు కదా, దాంట్లో కూడా ఏమైనా అర్థం ఉందా? అంటే కాశీయాత్ర వెళ్ళడానికి దాని వెనకాల ఏమైనా ప్రాముఖ్యత? కాశీయాత్రకి అంటే బ్రహ్మచర్యం విడి అతను సన్యసించడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ పెళ్లి కుమార్తె అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మీరు వద్దు, వెళ్ళొద్దు, సన్యసించొద్దు, మీరు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, బ్రహ్మచర్యం విడిచేసి మా చెల్లెల్ని పెళ్లి చేసుకుని లేకపోతే మా అక్కని పెళ్లి చేసుకుని మీరు గృహస్థుడిగా ఉండాలి అని చెప్పి అడుగుతారన్నమాట. ఇది కూడా సరదాగా జరుగుతూ ఉంటుంది, చాలా సరదాగా జరుగుతుంది, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. మేడం, ఈ తంతు తర్వాత జీలకర్ర బెల్లం అనేది పెట్టుకుంటారు కదా, దాని గురించి ఏమైనా వివరిస్తారా? జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడమ్మా, జీలకర్ర బెల్లం పెట్టే ప్లేస్ లో సహస్రాసార చక్రం అని యోగ శాస్త్రం ప్రకారం ఉంటుంది. అలానే భృకుటి అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఈ ప్లేస్ లో ఉండేది ఆజ్ఞా చక్రం అని ఉంటుంది. ఈ 2 సమ్మిళితమయ్యి ఆ వ్యక్తుల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాయి కాబట్టి జీలకర్ర బెల్లం పెడతారనమాట, అందుకని పెడతారు. ఇంకొకటి ఏంటంటే జీలకర్ర మంగళప్రదాయకమైన వస్తువు. అది బెల్లము బాండింగ్ అంటే బంధానికి సంకేతం ఇస్తుంది. అందుకనే జీలకర్ర బెల్లాన్ని పెట్టేటప్పుడు ఒకరికొకరు కనుబొమ్మల్లో కన్నుల్లోకి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర అది ఫస్ట్ స్పర్శ వాళ్ళకి. కానీ ఇప్పుడున్న సాంప్రదాయ అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అలా ఫాలో అవ్వట్లేదు. అంటే ప్రీవియస్ గానే ముందే చూసేసుకొని అప్పుడు మాట్లాడేసుకో, అంటే కొత్తగా అనిపించట్లేదు ఆ సాంప్రదాయం అన్నది. అంటే మోడర్న్ టైమ్స్ లో కాలమాన పరిస్థితులను బట్టి ఏం చేయాలంటే ఇప్పుడు అందరూ ముందరే వాళ్ళ వ్యూస్ మాట్లాడుకుంటున్నారు, కానీ అప్పుడు ఆ సుముహూర్తాల్లో చూసుకుంటున్నారమ్మా, చూసుకుంటున్నారు.